హరీష్ రావు గారు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు, కొత్తగా గెలిచిన వాళ్ళు వెల్లోకి పంపించడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది సభా సాంప్రదాయాలను మా దిక్కు చూడకపోతే దయచేసి ఈ విధంగా మాత్రం చేయకండి. మాట్లాడండి సార్, ఒక్క నిమిషం సార్. సార్, ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చెప్పాలి. నేను మాట్లాడినప్పుడు 8 మంది మంత్రులు అధ్యక్ష, మేము 10 ఏళ్ళు కూర్చున్నాం అక్కడ. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. అరే పట్టుమని 2 రోజులు కూడా ఓపే పట్టకపోతే ఎట్లంటే మనం వెళ్ళకు రావటేంది? ఇది ఎక్కడ న్యాయం? ఏమైనా తప్పు మాట్లాడారా? మీరు మాట్లాడిన దాని మీద ఆయన ఏదో మాట్లాడాడు. మీరు మొన్న మాట్లాడారు కదా ఒక్క నిమిషం, రాజగోపాల్ గారు కూర్చోండి. రాజగోపాల్ రెడ్డి గారు మొన్న రాజగోపాల్ గారి పేరు తీసుకొని మాట్లాడిండు. మైక్ అడిగాడా? మీరు ఇచ్చారా? ఇవ్వలేదు కదా మొన్న. ఉన్నాడు, ఇవ్వలేదు కదా మొన్న మైక్. ఇవ్వలేదు ఆయనకి, మొన్న ఇవ్వలేదు మైక్ ఆయనకి. అంటే పేరు తీసుకున్నారు కాబట్టి మైక్ అంటే 10 ఏళ్ళు బస్ కొన్ని 100 సార్లు మా పేర్లు అన్నీ తీసుకొని ఉంటారు. ఎప్పుడే మైకేమి ఇవ్వలేదు. ఇది బుల్డోజ్ చేసే విధానం, ఇది కరెక్ట్ కాదు. పట్టుమని 2 రోజులు కూడా మీకు ఓపిక లేకుండా వెళ్ళలోకి వచ్చి సభాపతి గారిని బెదిరిస్తూ అడ్డగోలుగా మాట్లాడేది ఇది పద్ధతి కాదు సార్. మీరు దయచేసి వీఆర్ నాట్ హీల్డింగ్. ఈ ప్రెజర్ టాక్టిక్స్కి మేమేమో హీల్డ్ కావటానికి సిద్ధంగా లేవు. గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది, మాట్లాడించండి. వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పాలంటే క్లారిఫికేషన్లో చెప్పాలి. నో లెట్ us not yield, సార్. సార్ వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు సార్. పేషెన్స్ కూడా లేదు. ఒక 10 నిమిషాలు మీరు ఒక గౌరవ సభ్యునికి, ప్రభుత్వ సభ్యునికి అవకాశం ఇస్తా అంటే 10 నిమిషాలు లేదు సార్. 2 hours 1 hour 54 minutes మాట్లాడింది సార్ వాళ్ళు. దిస్ ఈజ్ అన్ఫేర్ సార్. 1 hour 54 minutes. ఇదేంటి సార్? ఇది 10 సంవత్సరాలు రూల్ చేశారు కదా సార్. 10 సంవత్సరాలు రూల్ చేసింది కదా. సార్, ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ శ్రీధర్ బాబు గారు మైక్ రావడం లేదు సార్. అధ్యక్ష, అదే చెప్తున్నాడు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినరా? ఓపిక లేదా? ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. టు రెగ్యులేట్ ది బిజినెస్. స్పీకర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రెగ్యులేట్ ది బిజినెస్. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ ఆర్డర్. నేనేమంటారు సార్ అంటే, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ వారు చాలా స్పష్టంగా ఒక సజెషన్ ఇచ్చారు, హరీష్ రావు గారికి టైం ఇవ్వమని. అండ్ యు ఆర్ కైండ్ ఎనఫ్, మీరు హరీష్ రావు గారికి టైం ఇచ్చారు. మళ్ళీ డిప్యూటీ సీఎం గారు లేచి మిమ్మల్ని డిక్టేట్ చేస్తూ మీరు టైం ఇవ్వద్దు అని అంటే ఇది ఎక్కడ సభా సాంప్రదాయం సార్? సభా సాంప్రదాయం సార్? లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు. మీరు దయచేసి సభని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. నేనేం డిక్టేట్ చేయాలా? నేనేం చెప్తున్నంటే నో సార్, దట్స్ నాట్ కరెక్ట్. చెప్పారు కాబట్టి మైక్ ఇచ్చారు, అది వదిలిపెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటే చాలని చెప్పారు. నో దట్స్ నాట్ కరెక్ట్ అండి. ఐఎమ్ సారీ, దట్స్ నాట్ కరెక్ట్ సార్. మీరు గౌరవ సభ్యులు, సీనియర్, మీరు అట్లా మిస్గైడ్ చేయకూడదు. నేను చెప్పింది ఒకటి, మీరు మాట్లాడేది ఒకటి. ప్లీజ్. మదన్ మోహన్ గారు.
ఇదేంటి సార్ ఇదేంటి సార్ వాట్ ఇస్ దిస్ సార్ సార్ వాట్ ఈస్ దిస్ సార్ అసలు వాళ్ళకి సీనియారిటీ ఉన్నదా సార్ వాట్ ఈస్ దిస్ సార్ దే నాట్ ఈవెన్ అలౌయింగ్ మీ టు టాక్ అసలు వాళ్ళకి సీనియారిటీ ఉన్నదా సార్ వాట్ ఈస్ దిస్ సార్ దే నాట్ ఈవెన్ అలౌయింగ్ మీ టు టాక్ దే నాట్ ఈవెన్ అలౌయింగ్ టు టాక్ ఒక 10 నిమిషాలు ఓపిక పట్టలేదా మీరు కాంట్ వెయిట్ ఫర్ 10 minutes మీరు 1 hour 54 minutes మాట్లాడినారు నేను years you've been అవకాశం ruling. ఇస్తా. మీరు కూర్చోండి మీ సీట్లలో మీరు అదే కూర్చోండి నేను సార్ అవకాశం ఇస్తా. ఆయనకంత ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఒక గౌరవ సభ్యునిగా ఉండి 5 సార్లు శాసనసభకి ఎన్నికై ఒక 10 నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఆయనకి అంటే కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నారు సార్ దే నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దే హావ్ లాస్ట్ ఎలక్షన్ దే వాంట్ రూల్ ఫర్ ఎవర్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ యూ విల్ స్టే ఫర్ ఎవర్ ఆ పొజిషన్ అక్కడే ఉంటారు సార్ మీరు పబ్లిక్ చూస్తున్నారు సార్ ప్రజలు చూస్తున్నారు పీపుల్ ఆర్ వాచింగ్ దే ఆర్ వాచింగ్ ద హౌస్ పబ్లిక్ చూస్తున్నారు సార్ ఇది ఎంత అన్యాయం అంటే ఒక గౌరవ సభ్యునికి తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి ప్రభుత్వంలోని సభ్యునికి 5 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతుంది సార్ సార్ ఈరోజు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు హరీష్ రావు గారు కూర్చోండి దయచేసి కూర్చోండి మీరు కూర్చోండి దయచేసి కూర్చోండి మీరు కూర్చోండి మీరు అరే కూర్చోరా కూర్చో 5 నిమిషాలు కూర్చో 5 నిమిషాలు లేకపోతే మీరేం ప్రభుత్వంలో వచ్చినారు మదన్ మోహన్ గారు మీరు ఒక మాట్లాడండి. 5 minutes ప్లీజ్ సార్ ఈరోజు 2014లో ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు రిఫార్మ్ వాళ్ళు ఏమన్నారు సార్ ధనిక రాష్ట్రమని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది ఇదే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఈరోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు దయనీయ పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు మరి ఈ రోజు ఆ రోజు 64 కోట్ల మీరందరూ 64 crores కూర్చుంటే అవకాశం ఇస్తా రెవెన్యూ మీరు ఈ విధంగా చేస్తే అవకాశం రెవెన్యూ మదన్ మోహన్ గారు మాట్లాడండి సార్ వాళ్ళకి మీ సార్ వాళ్ళు ఎట్లా అందరు ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ సార్ అవకాశం ఇస్తా ఐఎమ్ అస్టానిష్డ్ ఐఎమ్ సర్ప్రైజ్ సార్ 10 years ఎట్లా రూల్ చేసింది సార్ అప్పులో కుప్పం చేసి పడేసారు 10 నిమిషాలు ఓపిక లేదు సార్ వాళ్ళకి 10 నిమిషాలు దే కాంట్ ఈవెన్ వెయిట్ ఫర్ 10 years ఎట్లా రూల్ చేసింది సార్ అప్పులో కుప్పం చేసి పడేసారు 10 నిమిషాలు ఓపిక లేదు సార్ వాళ్ళకి 10 నిమిషాలు దే కాంట్ ఈవెన్ వెయిట్ ఫర్ ఒక గౌరవ సభ్యునిగా ఫస్ట్ టైం ఎన్నికై ఈ ప్రజాస్వామ్యం ఒక్క నిమిషం మదన్ మోహన్ గారు ఒక్క నిమిషం కోటి మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తే ఇవాళ 4 రెట్ల అధ్యక్ష 4 కోట్ల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది అధ్యక్ష ఇరిగేషన్ లో దాదాపు వాళ్ళ విజ్ఞత లేకపోతే వాళ్ళకు వదిలేద్దాం మీరు కొద్దిగా నిశ్శబ్దంగా ప్లీజ్ కన్క్లూడ్ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం స్పీకర్ గారు సభానాయకుడు చూసుకుంటారు ఎల్ఏ మినిస్టర్ గారు కంట్రోల్ చేసుకోవాలి అధ్యక్ష నిజాలు చెప్తుంటే వినే ఓపిక లేకపోతే ఎట్లా అధ్యక్ష వాళ్ళకు మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్ అధ్యక్ష 15 నిమిషాలు అధ్యక్ష 15 minutes అధ్యక్ష ఇరిగేషన్ లో దాదాపు అధ్యక్ష 200 టీఎంసీల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యాన్ని ఇలా మేము రాష్ట్రంలో ఏర్పాటు చేసినాం అధ్యక్ష 200 టీఎంసీలు అంటే టీఎంసీల రిజర్వాయర్లు కొత్తగా ఈ రాష్ట్రంలో రావాలంటే దానికి డబ్బు ఖర్చు కాదా అధ్యక్ష ఒక